యొక్క సన్నిధిలో మీ అందరికీ ప్రేయర్ రిక్వెస్ట్ ఫామ్స్ ఇస్తాము. మీ యొక్క సమస్యలు ఇక్కడ చెప్పుకోలేని స్థితిలో ఉంటే మీరు రాసి ఇవ్వచ్చు. మేము మీకు అందరి కొరకు ప్రార్థన చేస్తాం. మీ నంబరు, మీ యొక్క సమస్యలు ఇందులో రాయాలి. రాస్తే మీకు అందరి కొరకు ప్రార్థనలు మేము మా సంఘం ద్వారా చేయించగలుగుతాం ప్రతిదినము. తర్వాత మీరు తీసుకొని రాయించవచ్చు. అదేవిధముగా ఇప్పుడు ఆరాధనలో ఎంతమంది సంతోషపడ్డారు? బాగుపడ్డారు అందరూ? హల్లెలూయా. లైఫ్లో కొన్నిసార్లు శరీర బలహీనతలు, మనుషుల యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయంటే, నా లైఫ్ ఇట్లా ఎందుకు బ్రతుకుతున్నా అని ఆలోచనలు ఉంటాయి. కొంతమందికి అనిపిస్తుంది ఈ సమాజంలో నేను ఎందుకు బ్రతుకుతున్నాను. కొంతమంది అనుకుంటారు అసలు ఈ భూమికే నేను బరువు ఉన్నాను అనుకుంటారు. ఈ సమస్యలన్నీ ఎవరు పెడతారు? సమాజమే పెడుతుంది, దేవుడు పెట్టడు. యేసు ప్రభు మంచి దేవుడు, ఆయన ప్రేమించే దేవుడు, కృప చూపే దేవుడు. కానీ ఈ లోకములో ఉన్న ప్రజలే ఒక మనిషిని చంపుతారు, ఒక మనిషిని ప్రేమిస్తారు. ప్రేమించే మట్టుకు ప్రేమిస్తారు, మళ్ళీ దేశిస్తారు. కానీ దేవుడు అలాంటి వ్యక్తి కాదు. దేవుడు యేసు ప్రభు నడుస్తున్నప్పుడు యూదా మంచివాడు కాదని శిష్యులు చెప్పినను వినలే. బరబ్బ మంచి వ్యక్తి కాదన్నగాను వినలే, ఆయనను కూడా రమ్మన్నాడు. కానీ మనుషులు మంచి వ్యక్తి కాదంటే ఆయన దూరపరుస్తారు, ఇంకా వ్యతిరేకపరుస్తారు. ప్రేమించుమని దేవుడు చెప్పాడు, ఆయన ప్రేమించినాడు బరబ్బను, ఆయన ప్రేమించినాడు యూదాను, మాదిరిగా నిలబెట్టుకోవాలని ఎంతో ప్రయాసపడ్డాడు. కానీ ఆఖరికి సృష్టికర్తమైన దేవుణ్ణి ఆయన అమ్ముకున్నాడు. బరబ్బ కొరకు, నీ కొరకు నేను ప్రాణమైన పెడతాగా, నీతో నేను శరీసగము స్నేహం చెయ్యను అన్నాడు. హల్లెలూయా. నీ తప్పుడు మార్గంలో నేను నడవను. బరబ్బ అంటాడు, నువ్వు నాతో గిట్ట చేతి గడుపుతావు అంటే ఈ ఊరంతా నాదే అంటాడు. నేను రాజును, నా మాట వింటారు, నాకు భయపడతారు అని అన్నాడు. నేను నీతో చేతులు కలప, నీ కొరకు ప్రాణమైన పెడతా కానీ నేను నిన్ను వెంబడించను అన్నాడు. ఆఖరికి ఏమైపోయేది? ఒక ఖైదీని విడిపించబడాలంటే ఒక వ్యక్తి మరణ శిక్ష అనుభవించాలి. అంటే అప్పుడు యేసుప్రభు ఆయన కొరకు మరణించడానికి సిద్ధమయ్యాడు, ఆయన విడుదల పొందాడు. ఈరోజు మీ జీవితం ఎలా ఉన్నదో నాకు తెలియదు. ఒకవేళ దేవునికి దూరమై ఉంటే, యేసు ప్రభు నమ్ముకొని ఇంకా దూర స్థితిలో ఉంటే, ఇంకా దేవుని యొక్క మాటలు వింటుండగా ఇంకా దూరముగా ఉంటే, నీ కొరకు దేవుడు మరణించిందని గుర్తెరగాల, నీ కొరకు ప్రాణం పెట్టిందని నువ్వు గుర్తెరగాలి. ఈరోజు ఈ ప్రజలు నిన్ను నిందిస్తున్నారు, ఈ ప్రజలు నిన్ను వేదనలో కొరకు దిగదిగయిస్తున్నారు, ఈ ప్రజలు నిన్ను ఎంతో దుఃఖములో ఉంచుతున్నారు. నీ అప్పు నిన్ను ఏడిపిస్తుంది, నీ రోగము నిన్ను ఏడిపిస్తుంది, నీ సమస్యలు నిన్ను ఏడిపిస్తున్నాయి. కానీ మందిరంలో నువ్వు సమాధానంగా ఉండటం లేదు. కానీ ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీ జీవితాన్ని సరి చేసుకోవాలా. హల్లెలూయా. యేసు ప్రభు ఈ లోకమునకు వచ్చినప్పుడు అదే మాట్లాడుతున్నాడు. దేవుడు వచ్చి నా తండ్రి చిత్త ప్రకారం మాత్రమే నేను చేస్తా కానీ నా ఇష్ట ప్రకారంగా చేయన్నాడు. ఈరోజు నా ఇష్ట ప్రకారంగా నేను మీకు చెప్తలేను. ఆకాశము నుండి దేవుడు మాట్లాడిన మాటలే మీతోని మాట్లాడతాను. హల్లెలూయా. దీనిని నమ్మి దీని ప్రకారంగా మీరు నడిచిన ఎడల ఖచ్చితంగా మీరు ఈరోజు ఆశీర్వాదం పొందుతారని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. ఇప్పుడు వాక్యములోనికి వెళ్దాం. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, ఈ లోకములో చూస్తే చాలా మంది కొన్ని విషయాలలో కొంతమందిని పక్కకెడతారు. భర్త చనిపోయి ముండరాలుగా ఉంటే మంచి కార్యములకు అస్సలు పిలరు, ఎంతో ఏడుస్తుంది ఆమె. ఆ వ్యక్తి కుమిలిపోతుంది. కుటుంబ వారసురాలు అయి కూడా ఆమెను మంచి కార్యములకు పిలరు.
ఏడుస్తూ ఉంటారు కొన్నిసార్లు. ఈమె ఏం తప్పు చేసిందని అలా పెడుతారో నాకు తెలియదు. ఒకవేళ పిల్లలు లేక బాధల్లో ఉంటే ఇంకా బాధ పెడతారు. ఆమెను వివాహంలోనికి పిలరు, మంచి కార్యాల కాడికి పిలరు, పక్కకు పెడతారు. సమాజం మంచిది కాదమ్మా. ఎప్పుడు ఏడిపిస్తారో తెలియదు. నీ పక్కలున్నవారు, నీ తోటి వారు, నీ కుటుంబీకులే నిన్ను దూరం పెడుతుంటున్నారు, నీకు అర్థం అవుతలేదు. కానీ యేసు ప్రభు అందరిని ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. అందరిని ప్రేమించి ఆయన మంచి మార్గంలో నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ నేర్పిస్తున్నాడు, కానీ ఇంకా నేర్చుకోలేకపోతున్నారు ప్రజలు. వాక్యాన్ని ప్రతి ఆదివారం వింటారు దైవ సేవకునితోని, ఉన్నది ఉన్నట్టు బోధించిన వింటారు, కానీ మరలా వచ్చి పాతకాలపు నియాలే పాటిస్తారు, పాతకాలపు పద్ధతులే పాటిస్తారు. క్రైస్తవం అంటే అలా కాదు. క్రైస్తవం అంటే యేసు ప్రభు నడిచిన మార్గంలో నడవాలా. హల్లెలూయా. అలాగా మీరు ఈరోజు సిద్ధపడాలని నేను కోరుతున్నాను. ఈ గతించిన సంవత్సరాలు అన్ని ఏలైతుగా పోయినాయో అవిటిని మర్చిపోవాలా. ఈరోజు కొత్తగా మీ జీవితంలో దేవుడు వస్తుంటున్నాడు. ఒక కొత్త సంవత్సరాన్ని మీకు దేవుడు ఇవ్వబోతున్నాడు. దానిలో మీరు అడుగు పెట్టినప్పుడు మీ లైఫ్ ను మర్చిపోవాలా. హల్లెలూయా. మీ పాత జీవితాన్ని విడిచిపెట్టాలా. వెనుకున్నది మరచి ముందున్న వాటి కొరకు ప్రయాసపడాలా. ప్రయాసపడతారా? ఈ రోజు నుండి ఒక తీర్మానం తీసుకోండి. దేవుడు బైబిల్లో ఒక వ్యక్తిని, ఒక స్త్రీని ఎంతగానో ప్రేమించాడు. పాపము చేసినప్పటికీ స్త్రీలను ఎక్కువగా ప్రేమించాడు దేవుడు. పురుషులను ప్రేమించి ఆయనతో సేవకు దింపుకున్నాడు. ఆయన ఎప్పుడూ శ్రమ పెట్టలేదు మనసులో. కానీ దేవుడు ఇస్తున్నాడు, ఆయన ఇచ్చే తీరుతాడు. హల్లెలూయా. ఇజ్రాయేల్ ప్రజలతో వాగ్దానం చేసినాడు, విడిపించాడు. ఈరోజు మిమ్మలను కూడా ఆ బంధాల నుండి, ఆ పాతాళం నుండి, ఆ చీకటి బ్రతుకు నుండి ఈరోజు మిమ్మల్ని విడిపించబోతున్నాడు. హల్లెలూయా. నిద్రపోకండి. హల్లెలూయా అన్నప్పుడు అందరూ హల్లెలూయా చెప్పండి. నేను మాటికి అదే అంటాను. ఎందుకంటే నిద్రపోకండి. ఆది కాండము 30వ అధ్యాయము మొదటి వచనం, ఒక వచనం చదవండి. ఆది కాండము 30వ అధ్యాయము చూసి అసూయపడి ఇన్నో లేని ఎడల నేను సచ్చెదనను. చూడండి, అక్క చెల్లె ఇద్దరు ఒక తండ్రికి ఒక తల్లికి బిడ్డలు. కానీ ఎంత అసూయ ఉన్నది. నీవు నాకు గిచ్చా, ఏం కావాలమ్మా? పిల్లలు గిట్ట ఇవ్వకపోతే నేను సచ్చెదను. ఎందుకన్నది ఆ మాట? సమాజం బాధ పెడితేనే కదా. ఎందుకన్నది ఆ మాట? కుటుంబం వారు బాధ పెడితేనే కదా. ఎందుకన్నది ఆ మాట? కుటుంబంలో సమాధానం లేకనే కదా. ఎందుకు అన్నది ఆ మాట అంటే చుట్టాలతో బాధపడి ఈ సమాజంలో బ్రతుకు ఎందుకయ్యా నాకు, ఇక నేను మరణిస్తా, ఇక చాలా బ్రతుకు నాకు ఇక అని రాహేలు పలుకుచున్నది. రాహేలు పలుకుచున్నప్పుడు యాకోబు చూస్తుంటున్నాడు, ఏంటిది ఇలా ఎందుకు అంటున్నావు? నేనేలా ఇవ్వగలుగుతాను, నేను నమ్మిన దేవుడు ఇస్తాడు కదా అని ఆయన ఆలోచిస్తుంటున్నాడు. అప్పుడు రాహేలు మళ్ళీ ప్రార్థన చేస్తుంది. ఇక్కడ 22వ వచనం చూస్తే, 22వ వచనం చూడండి. దేవుడు రాహేలును జ్ఞాపకము చేసుకొని ఆమె మనవి విని, చాలా ఎవరి మనవి విన్నాడమ్మా? మరి ఎవరి దగ్గర అడుగుతుంది మేము ముందు? యాకోబు దగ్గర. ఎలా ఇస్తాడో ఆయన ఇలాంటి మనిషే.
కానీ దేవుడు ఏం చేస్తాడు? జ్ఞాపకం చేసుకున్నాడు. హల్లెలూయా. ఆయన విడిచిపెడతాడా నిన్ను? విడిచిపెట్టాడో. గత రాత్రుల్లో మాట్లాడాడు, చెయ్యి విడవని నిన్ను. ఆయన బ్రతికిస్తున్నాడు, నడిపిస్తున్నాడు, ముందుకు లాగిస్తున్నాడు. నిన్ను విడవడు, నిన్ను ఎడబాయనే వాయడు. నువ్వు విడిచి వెళ్ళిపోతున్నావు కొన్నిసార్లు, నువ్వు విడిచి పరిగెత్తుతున్నావు కొన్నిసార్లు. ఎందుకు ఆ పరిగెత్తడం? ఒక చిన్న పిల్లవాడు నీకున్నాడు, రోడ్డు దాటాల, త్రోవను దాటించాల, చాలా బండ్లు వస్తున్నాయి. ఆ బాబుని పక్కన నిల్చున్నాడు చిన్నవాడు. దాటియాలంటే నువ్వు వెంటనే దాటుతావా? ఎలా దాటుతారమ్మా మీరు? ఒకసారి చెప్పండి. ఆ బాబుని మీరు పట్టుకుంటారా, మీరు ఆయన మిమ్మల్ని పట్టుకోన్నా? మీరు బాబుని పట్టుకుంటేనే దాటగలుగుతారు. మరి ఆయన పట్టుకుంటే మీరు ఎందుకు విశ్వాసం పెట్టరు? ఎప్పుడు విడిచిపెట్టి పరిగెత్తుతాడో తెలియదు. మరి మన మూల చేతులు ఉండాలా? హల్లెలూయా. నువ్వు పట్టుకుంటున్నావు, విడిచిపెడుతున్నావు. ఎప్పుడు? తలనొప్పి వచ్చినప్పుడు మందిరానికి వెళ్ళి పట్టుకుంటున్నావు. అయ్యో నా బిడ్డ వచ్చిందని క్షమించి స్వస్థత ఇస్తున్నాడు. ఆరోగ్యం పొందినాక ఆదివారం వచ్చినాక కలబోతున్నావు, ఆదివారం వచ్చినాక లగ్గం పోతున్నావు. ఇప్పుడు ఎవరి చేతులు ఉన్నట్టు? నువ్వు ఎవరి చేతులు ఉన్నట్టు? నువ్వు ఆయన చేతులు ఉన్నట్టు, ఆయన నీ చేతులు ఉన్నట్ట? నువ్వు ఆయన చేతిలో పట్టుకున్నావు, నువ్వు విడిచిపెట్టి పరిగెత్తచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు నా చేతిలో ఉన్నంత కాలము నీకే అని కలుగా నెయ్యను. హల్లెలూయా. ఈ రాయలు ఏం చేసిందంటే ప్రార్థన చేసిన తర్వాత ఏడ్చి ఏడ్చి, ముందు నుంచి అలా చదివితే నేను బాగా సమయం అవుతుందని మీకు అన్ని చాట్కర్లు చెప్తున్నాను. ఏడ్చి ఏడ్చి సమాజంలో పీడించబడి, తిట్టబడి, కొట్టబడి ఎన్నో బాధలు అనుభవించింది. అనుభవించిన తర్వాత దేవుడు ఆమె మొరను వినెను. వినేం చేసిండు? తెరిసిండు. హల్లెలూయా. తెరిస్తే కార్యం జరుగుతుంది, తెలియకుంటే కార్యం జరగదు. మరి మీ లైఫ్ లో మీరు చేసే పని ఏదైతే ఉన్నదో అది ప్రజలకు తెలిసి వారు ఒక షాప్ పెడితే ఎంతో మందికి దాన్ని తెలియజేస్తారు, అడ్వర్టైజ్ ఇస్తారు. ఈ రోజు అయితే యూట్యూబ్ వచ్చింది, యూట్యూబ్ లో కూడా అడ్వర్టైజ్ ఇస్తారు. ఈరోజు వాట్సాప్ స్టేటస్ వచ్చింది, దాంట్లో కూడా పెడతారు. పెట్టి మీకు ఎంతమంది ఫోన్ నంబర్లు ఉన్నాయో మీ ఫోన్లో అందరికీ అది వాడు నెట్వర్క్ పంపిస్తున్నారు. అందరికి గుర్తవుతుంది. మరి మీ లైఫ్ దేవుని దగ్గర ఉంటే దేవుడు కూడా మిమ్మల్ని అలాగ ప్రేమిస్తాడు. హల్లెలూయా. నీ జీవితాన్ని దేవునికి అప్పగించుకుంటే దేవుడు ఖచ్చితంగా నీ పనిలో ఆయన తోడుంటాడు. నీ ఆగిపోయిన పనిని ఓపెన్ చేస్తాడు. నీ కష్టంలో ఆయన నీకు తోడుంటాడు. షడ్రక్, మేషక్, అబేద్నెగో వాళ్ళు అచ్చిర్రు, నిలబడ్డారు, పడిపోలే. మేము సావుకైనా సిద్ధమేనయ్యా, ఆ గుండెములో పడేసిన మాకు ఏ అభ్యంతరమో లేదు. నీ విశ్వాసం ఎలా ఉండాలా? అలా ఉండాలా. ఉంటే ఆ శ్రమల నుండి నువ్వు తప్పించబడతావు, ఆ బాధల నుండి నువ్వు తప్పించబడతావు. కానీ ఎప్పుడో ఒక్కసారి దేవుని సన్నిధికి వెళ్ళి మరలా మర్చిపోవద్దు. దేవునికి నీ ఒక్కసారి సమర్పించుకుంటే ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ఉండాలి. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, ఆదికాండము 25వ అధ్యాయము 21వ వచనం. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. చాలు. హల్లెలూయా. ఇక్కడ ఎవరు మొరపెట్టారండి? ఇస్సాకు మొరపెట్టాడు. ఎవరికి మొరపెట్టాడు? దేవునికి మొరపెట్టాడు. అక్కడ ఎవరు మొరపెట్టారు? రాయేలు మొరపెట్టింది. ఇప్పుడు ఇద్దరు ప్రార్థన చేయాలని అద్దా. నీకు కుటుంబంలో సమస్యలు ఉన్నప్పుడు ఇద్దరు ప్రార్థన చేయాలా? ఏం చేయాలయ్యా, భర్త వస్తలేడు,
మరి ఎట్లా కార్యాలు జరుగుతాయి? ఏం చేయాలయ్యా? ఆయన మానటం లేదు. ఏం చేయాలయ్యా? ఆయన తాగుడు మానటం లేదు. నువ్వు ప్రార్థన చేయాలి కదా, దేవుని దగ్గర అడగాల కదా. గొడవలు, నువ్వు రావు మందిరానికి, గామె భర్త వస్తున్నాడు, గీమె భర్త వస్తున్నాడు, నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే నీ భర్త ఎందుకు రాడు? హల్లెలూయా. ఆయన భార్య పోతుంది, ఈయన భార్య పోతుంది, నువ్వు వస్తలేవు, నా మానం పోతుందని ఆయన అంటాడు. నువ్వు ఇంకా మారటం లేదని ఆయన అంటాడు. ఇది ఎంతవరకు సాధ్యం? పరలోకం పోవాలంటే ఇద్దరు పోవాలా? పనుల్లో పని ఏ పనైనా చేస్తే ఇద్దరు చెయ్యాలా? అప్పుడే కొనసాగగలుగుతుంది. ఇప్పుడు ఒక హోటల్ పెట్టావు చిన్నగా బయట, భర్త పోయి పని చేస్తూ ఉంటుంది, ముందుకు సాగుతుందా? ఇద్దరు పని చేయాలి. ఆడ ఒకళ్ళు ప్లేట్లు కడగాల, ఒకళ్ళు వేసి ఇవ్వాలా, అప్పుడే మంది వేస్తారు, తినగలుగుతారు. ఇద్దరు పని లేకుంటే అది కొనసాగదు. హల్లెలూయా. ఇప్పుడు దేవుని సన్నిధిలో ఇద్దరు మోకరిస్తే నువ్వు జయించగలుగుతావు. ఇద్దరు మోకరిస్తే విజయాన్ని సాధించగలుగుతావు. ఒంటరిగా నువ్వు ఏం చేయలేవు. హల్లెలూయా. నీ జీవితాన్ని దేవునికి అప్పగించాల. ఇంకేమంటాడు చదవండి, 22వ వచనం. యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరికి వచ్చినప్పుడు 22వ వచనం. ఆమె గర్భములో శిశువులు ఒకనితోనొకడు పెనుగులాడిరి. గనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకొని ఈ విషయమై యెహోవాను దేవుణ్ణి అడగబోయాను. ఇట్లనెను కలవు ఉండి ప్రత్యేకముగా వచ్చును. హల్లెలూయా. ఇది ఈ మధ్యలో జరిగిన కార్యాలు సత్యంగా జరిగిన నేను మీకు ఈ వాక్యం నుండి ఇప్పుడు ఇస్తున్నాను. ఒకరోజు ఒక బిడ్డకు 7 ఏళ్ల నుండి గర్భఫలం లేకుంటే వాక్యాన్ని చెప్పి బలపరిచి ప్రార్థన చేశాను. ప్రార్థన చేసినాక దేవుడు 2 కమల పిల్లలను ఇచ్చినాడు. అసలు నేను వాక్యములో సాధ్యమో మనుషులకు సాధ్యమో కాదు అనుకున్నాను, కానీ దేవుడు అది నిరూపించి ఈ 21 తారీఖు నాడు, సారీ 21 ఏ రోజు మనము 27 సారీ 27 తారీఖు నాడు తొట్లయింది. 2 కమల పిల్లలు. ఒకరు హుషారు ఉన్నారు, ఒకరు నార్మల్గా ఉన్నారు. సేమ్ అట్లనే ఉన్నారు. ఆమె ఎంతో సంతోషిస్తున్నది. అలా భర్త ఆ తొట్ట రోజు ఎంతో సంతోషంగా చెప్తున్నాడు, నాకు ఇంతకంటే సంతోషం ఇంకేముందయ్యా, 7 ఏళ్ళు ఏడిచినావు, ఇప్పుడు ఏడనిగా. హల్లెలూయా. తాగుబోతైనా తిరిగిపోతైనా బార్లో తిరిగిండు, బార్లో హైదరాబాద్లో అస్సలు భార్యతో చక్కగా ఉండబోతుండే. కానీ ఒక రోజు దేవుడు పట్టుకున్న తర్వాత ఆయన మార్చబడి ఈరోజు 2 పిల్లలను చూశాడు. హల్లెలూయా. ఇది రాహేలు దగ్గర కూడా ఆ రీతిగా జరిగింది, రెబెకా దగ్గర కూడా ఆ రీతిగానే జరిగింది. ఈ రెబెకా వెళ్ళి ఏం చేస్తుందట? యెహోవాను ఏమడుగుతున్నది? నాకు ఈ కడుపులో బలహీనత బాగుంది, నేను బతకానిగా అంటున్నాడు. అంటే 2 పిల్లలు ఎలా చేస్తారో డ్యాన్స్ చేస్తారు వాళ్ళు. అప్పుడు భారంగా అయిపోయింది. మరి ఈమెను ఏమన్నారు? అందరూ లోకమంతా ఏమన్నారు? గొడ్రాలు. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. నువ్వు ఏదైనా పని ప్రారంభం చేస్తే, దేవుని చిత్తానుసారంగా చేస్తే ఖచ్చితంగా నీకు మార్గం ధరిస్తాడు. నువ్వు ఒకవేళ దేవుని చిత్తానుసారం చేయకుంటే అది అస్సలు కాదు. తెలుసా, అన్ని ప్రార్థన పూర్వకంగా చేసినామంటారు, కానీ అన్ని ఇష్టపూర్వకంగా చేసి లాస్ట్కు దైవ సేవకుంటే చెప్తారు. పేర్లు అన్ని పిటిచేస్తారు పిల్లలకు. అయ్యగారు పేరు పెట్టాలా, మీరే పేరు పెట్టాలా, అస్సలు ఇవ్వలద్దు, మీరు ప్రార్థన చేస్తూనే వచ్చారు మాకు పిల్లలు, మీరే పెట్టాలా అంటారు. ఆ సేవకుడు చూసి బైబిల్ అంతా లెంకి ప్రభువా 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 ఈ పిల్లలకు పేరు పెట్టి ఆఖరికి వచ్చినాక రాసిస్తారు, మా పిల్లలకి ఈ పేరు పెట్టండి అయ్యా. ఇది ఎట్లున్నది? ఎవరి ప్రకారం అది? మనుషుల ప్రకారమా, దేవుని ప్రకారమా?
లగ్గం డేట్లు అన్ని నిర్ణయించుకొని వచ్చారు. వచ్చి ఆదివారం నాడు వచ్చి అయ్యగారు మీతో సపరేట్ మాట్లాడాలి. అబ్బా ఎంత మంచి విశ్వాసాన్ని నేను అనుకుంటా. వచ్చి అయ్యగారు ఇక ఆ పిల్లోళ్ళు అన్నారు ఇక ఈ డేట్ అయితే బాగుంటుందా అని మీరే కొద్దిగా కోషిష్ చేయండి, మీరు ట్రై చేయండి. ఇక ఏం చేస్తుంది అన్ని మాట్లాడుకున్నారమ్మా, అన్ని మాట్లాడుకున్నాం. ఇక వాళ్ళ కొడుకు మస్కాట్ పోతాడట, చెల్లె పెళ్లి చేసిపోతాడట. ఒక్కటే వేసారు అందులో. ఇప్పుడు ఎట్లేగా బాధ, ఏ అద్దు నేను ఈ డేట్కే పెడతా అంటే అట్లుంటుంది అయ్యగారు, ఏదో నేను భారం వేసేస్తా, నువ్వు గట్లా చెప్తున్నావు, ప్లీజ్ ఒప్పుకోండి. ఇక రేపు విడిపోయామో అట్లా ఏం చేస్తారు? ఇక ఆ సేవకుడు చేసిండు పెళ్లి, ఇట్లా అయిపోయింది, పెడాకలు అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు పాపం చేసింది ముందు ఇంటి వల్ల సేవకుడా, మరి దేవుడిని ఏడొచ్చుగా. దేవుని వాక్యానుసారంగా నడవాలి. ఇప్పుడు రాయేలు ప్రార్థన ఎవరికి చేసింది? మళ్ళా దేవుని అడిగింది. ఫస్ట్ ఎవరు భరతను అడిగింది, అప్పుడు మళ్ళీ వెనకసేపు దేవుని అడిగింది. ఎవరు మొర అయినారు? ఆయన మొరయిని ఇచ్చాడు. రిబ్కా దేవుణ్ణి అడిగింది, గొడ్రాలని నన్ను అంటున్నాయ్యా ఈ దేశంలో, నేను నీ బిడ్డనయ్యా, నువ్వెందుకు నన్ను మర్చిపోతున్నావని ఆమె ప్రార్థన చేసింది. ఆయన ప్రార్థన చేశాడు. అప్పుడు గొడ్రాలు అనిపించుకోలేదు. ఒక పని చేస్తున్నప్పుడు ఫెయిల్ అవుతారు, నిరాశపడద్దు. ఎంతో మంది అంటారు అది నీతో కానే కదా, ఎందుకు మొదలు పెట్టినవారు అంటారు, అసలు ఎవరిని అడిగి పెట్టినవారు అంటారు. ఎన్నో వ్యతిరేకమైన మాటలు మాట్లాడి కుంగదీస్తారు, కానీ బలపరిచేవారు ఒక్కడు కూడా లేడు. ఇప్పుడు బలపరిస్తే వాడు ముందుకు సాగుతాడా, కుంగదీస్తే ముందుకు సాగుతాడా? బలపరచాలా. ఇప్పుడు ఒక ఉదాహరణ మీకు చెప్తాను. ఇంట్లో కుమారుడు నుండి మాట వింటలేడు, ఏదో నీ మాట వినలేదు, చిన్నవాడు కాబట్టి నువ్వు విడిచిపెడితే బాగుంటుంది, మెల్లగా ఏదో ప్రేమతో చెప్తే. రోడ్డు మీదకి వెళ్ళి నువ్వు పనికి రావురా, పనికి నీకు పుట్టగదులు ఉండేరా, నువ్వు పాగలోనివి రాను పక్కింటి వాళ్ళు అంటారు, రానారు ఇక అంటారు, రానారమ్మా. ఎవరు చెప్పిరు ఈ మాట? పక్కోళ్ళ. మళ్ళీ పక్కోళ్ళు అంటే మీదికెళ్ళ కోపం, నా కొడుకు నాడు గిట్ట అంటాడా, నువ్వే అనిపిస్తుంది, మళ్ళా వాళ్ళంటే బాధ. మొట్టమొదట నీ నాలుకని జాగ్రత్త ఉంచుకోవాలా. ఆడు ఎంత పనికిరాని వ్యక్తి ప్రయోజకుని అని ఆశీర్వదించి ఖచ్చితంగా ప్రయోజకుడు అవుతాడు. హల్లెలూయా. పనికిరాని వ్యక్తి దావీదు. ఎంతో మంది కుమారులు ఉన్నారు, యేసు ప్రభు ఎందుకు ఎన్నుకున్నాడా ఆమెను? ఆయనను నాకు పనికర్తలని ఎన్నుకున్నాడా, పనికిరాడని ఎన్నుకున్నాడా? ఒక గొర్రెల కాపరి జంగల్ నిడిచిపెట్టరు, ఆయన వేస్ట్ గా నిడిచిపెట్టాడు. తండ్రే, కన్న తండ్రే, కానీ దేవుడు ఎన్నుకున్నాడు. మరి నువ్వెవరు ఆయనను నీచపరచడానికి? నీ కడుపులో వచ్చిన వాడిని దేవుడు ఎన్నుకుంటే ఆయన రాజు కూడా అవుతాడు. అది నమ్మాలి. మీరు యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు విశ్వాసం ఉంచండి. మీరు దేవుని వాక్యానుసారంగా నడవండి. దైవ సేవకుని మాట విని మీరు ముందుకు సాగండి. ఏదైనా జరిగితే సేవకుడు కన్నీరు పెట్టి ప్రార్థన చేస్తాడు. ఈరోజు ఎన్నో కుటుంబాలు విడిపోతున్నాయి, ఎన్నో కుటుంబాల మధ్య లొల్లిలు అవుతున్నాయి, వారి బంధాలు పూర్తిగా ఉండటం లేదు. నాటి కాలంలో ఏ ఆలోచన లేదు. పెద్ద మనుషులను అడుగు, ఊరు పెద్ద మనుషుల దగ్గరికి వచ్చి అడుగురు, పెళ్లిళ్ళు పెట్టుకుందరు, పెళ్లిళ్ళు చేసేస్తారు. అది ఇంకా మంచిగుండే. ఇప్పుడు నెట్ ప్రపంచం అయింది. నా భార్యకి ఎలాంటి పేరు ఉండాలా, ఆడు మారుస్తాడు. మళ్ళా పాస్టర్ పెట్టింది ఏంటి అది, నాకు ఎలాంటి పేరు ఉంటే నా భార్య గలుతుంది అని మళ్ళీ చూస్తాడు. ఇంటికి వచ్చినాక పెట్టుకుంటానికి పేరులో ఏం లేదు, ఊర్లో ఏం లేదు. నీ జీవితమే మారితే అన్ని బాగుంటాయి. హల్లెలూయా. ఇక్కడ చూద్దాం దేవుడి యొక్క వాక్యం ఏమంటుందంటే, ఇంకొకరి కొరకు చూస్తాం. లూకా సువార్త 1వ అధ్యాయము 36వ వచనం. ముగిస్తాను, టైం అయిపోయింది, బాగా తీసుకోండి, నిద్రకు రాకండి. మరియు నీ బంధువురాలు ధరించి ఉన్నది, ఆమెకు 6వ మాసము. హల్లెలూయా. చూడు, మరియా ఉన్నది, ఈమె ఉన్నది, బంధువురాలు.
తెలిసిందా? 6 నెలల దాకా వెళ్ళలేదు వాళ్ళకు కూడా. ఎందుకు వెళ్ళలేదు తెలుసా? ఎందుకు వెళ్ళలేదమ్మా మీరు ఒకసారి చెప్పండి. ఇప్పుడే బైబుల్ చదివారు, మీరు చెప్పకండి. ఇక ఇంకొకరు చూసి విన్నారు కదా. ఆమె ఎందుకొరకు బయటికి వెళ్ళలేదు మరి? ఆ గర్భం పెట్టుకొని మానం అనిపించింది తెలుసా? సిగ్గు అనిపించింది. ఎందుకు? వయసు అయిపోయింది. హల్లెలూయా. వయసు అయిపోయింది. 6 నెలల దాకా బయటికి వెళ్ళాను. అంతే కదమ్మా. లేమన్నా రుద్రాలైన ఆమెకు 6వ మాసం. అందులో ఎవరు ఉన్నారు? యోహాను ఉన్నాడు. ఇప్పుడు ఆమెకు ఊరంతా అన్నారు గొడ్రాలని. భరించింది 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 భరించింది, ముసలైపోయాక భరించింది. అయిపోయినాక ఏమైంది? మళ్ళా 6 నెలలు అయింది. హల్లెలూయా. ఇప్పుడు ఆమె ఎట్లా బయటికి వెళ్ళాలా? మరియ ఏ వేదన పడ్డదో ఎలిజబెత్ కూడా అదే వేదన పడ్డది. కష్టము లేని అన్నము లేదు. కష్టపడితే నీకు భోజనం ఉన్నది. దేవుడే ఉన్నాడు, నేను ఏం పని చేయాలంటే కుదరదు. ఆరోగ్యం ఇచ్చినప్పుడు పని చేయాలా, అప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు. ఈరోజు ఏం చేస్తున్నారు తెలుసా? ఈ ప్రపంచం వచ్చినాక లోన్లు ఈజీగా దొరుకుతున్నాయి. బ్యాంకు లోన్ కానీ, ఒకప్పుడు బ్యాంకు లోన్ కావాలంటే భూమి పేపర్లో ఏ పేపర్లో పెడితే వాడు అన్ని సరిచూసి నీ పేరు ఊరు అన్ని చూసి ఇస్తున్నాడు. ఇప్పుడు మొబైల్కి వెళ్ళనే ఇస్తున్నాడు. నెట్ ఒక కుటుంబం లైఫ్ అంతా నాశనం చేస్తున్నాడు. 10,000 లోన్ అని, 20,000 లోన్ అని, ఇది 30,000 లోన్ అని అన్ని కూడా తీసుకొని ఏం చేస్తున్నావమ్మా? ఒక్క నెలలో ఒక మనిషి దాదాపుగా 10,000 రూపాయలు కట్టడం వస్తుంది. ఇప్పుడు నువ్వు ఎప్పుడైనా కట్టావు డబ్బు చెప్పు? మళ్ళీ దేవుని మీద ఎడతాం. ఏం చేస్తుంటే అప్పుడు అన్నట్లయింది, అడ్డుల మీద అడ్డులు అవుతున్నాయి, నా కుటుంబం అంతా నాశనం అవుతుంది. ఎందుకు ఎడుతున్నావమ్మా నువ్వు? చేసుకొని కొడుకు మంచి ఫోన్తో లోన్ తీసి, బిడ్డకు 10,000 డ్రెస్ ఫోన్తో లోన్ తీసి కట్టడం లేదు. అడ్డు కాదేగా? ఇవి ఎవరు చేసుకోమన్నారు? ఉన్న దాంట్లో బ్రతుకు, అది మంచిది. నువ్వు చేసిన పనేమో 10,000, 20,000 నెల అప్పు ఉంటే నువ్వు ఎట్లా బతుకుతావు? దేవుడు అట్లా ఏమన్నాడా? నీకు వెళ్ళినంత అప్పు చేయు, కట్టు, అది మంచిది. పెద్దలు అన్నారు, ఇల్లు కట్టి చూడు, లగ్గం చేసి చూడు, నీ పని అవుతుంది. లగ్గం చేస్తే బాగి తీరదు, ఇల్లు కడితే బాగి. ఎందుకు? అది పిల్లలు పెట్టేది కాదుగా. భూమి వంటే వచ్చే సంవత్సరం నువ్వు 50,000 సంపాదితే అది 50,000 సంపాదిస్తుంది. మళ్ళా నీతో పాటు సంపాదించి బాగా కడతాయి. కానీ ఇవి 2 సంపాయ్యా. ఇప్పుడు లోన్ల విషయం కూడా అంతే. సొంత సోకుల కొరకు మైదాకులు కాకూడదు. హల్లెలూయా. అదేనమ్మా. సొంత సోకులు ఏమైపోతాయి అంటే 4 రోజుల్లో మైదాకు లెక్కనే ఉంటుంది. ఎంతసేపు ఉంటామమ్మా? ఎర్రగా వేసుకుంటే ఓ 4 రోజులు మంచిగా కనిపిస్తాయి చేతులు. అటు తర్వాత ఏమవుతుంది? మళ్ళా సేమ్ అవుతుంది. మన బ్రతుకు అంతే ఉన్నది. రోజు లోన్ తీసుకునటం, పనులు చేయటం, లోన్ తీసుకునటం, పనులు చేయడం. యవనస్తులు అందరూ మునిగిపోతున్నారు ఇలా. ఆ జీవితం మనకు అర్థం. మళ్ళీ ఒక విషయం చెప్తున్నాను, లోన్ తీసి బాకి తీసి కూడికలు పెట్టకండి. బాకి తీసి దశమ భాగాలు ఇవ్వకండి. బాకి తీసి ఎవరికి కానుక పెట్టకండి. నువ్వు కట్టం చేసిన దాంట్లోకెళ్ళిన దేవునికి ఇవ్వాలా, అది నీకు ఆశీర్వాదం. నువ్వు ఇవ్వలేదా, నీకు ఆశీర్వాదం లేదు. నువ్వెంత కష్టం చేస్తున్నావో దేవునికి తెలుసు. వాళ్ళు పెద్ద కూడిక పెట్టారు, చికెన్ తెచ్చారు, అందరికి సంఘం అంతరికి భోజనం పెట్టారు. ఏంటిది? మనం కూడా పెడదాం సంవత్సరం కోసం. ఏమవుతుంది? ఏమో ఒక 5,000 ఏమైతుంది? నీకు అందరు ఇస్తారు కదా అని అన్నావనుకో, భర్త ఎగురెత్తాడే, మనకేందే, తీసుకొద్దాం, 5,000 తీసుకొచ్చి పెట్టే. తెల్లారినాక 3వ రోజు ఏమైనా ఫంక్షన్ చేస్తే 5,000 ఆగు, గడ పని చేసినా రాలేదు. ఇవి అడ్డు పెరుగుతాయి రవి. నేను నీ మాట మీద తెచ్చి ఇచ్చిన, నాకు అట్టకుండా నాకు అడ్డవుతుంది. ఆ 3 రోజులు అట్టుగానే ఇచ్చిండాడు. 3 రోజుల తర్వాత ఏమన్నాడు? అడ్డు పెరుగుతుంది రదయ్య అన్నాడు. అప్పుడు 2 పైసల మిత్తో 3 పైసల మిత్త తాగుతూ ఉంటుంది. అయికాయరు అడ్డిస్తే 1 నెల ఆగంటావు. ఇక ఏమవుతుందో పిల్లలు పెడతలేదా?
ఇప్పుడు నేను ఇది దేవుడు చేయమన్నారు చెప్పు, మళ్ళా దేవుని చేస్తాడు. నేను దేవుని కొరకు సమర్పించుకుని అన్నమన్నా. అరే నిన్ను అన్నమన్నాడా దేవుడు? నేను వెట్టుమన్నాడా? దేవుడు అస్సలు వెట్టుమనలే. దేవుడు ఇచ్చేవాడు కానీ బాకీ చేసేవాడు కాదు నీకు. అది మన మనసులో ఉంచుకోవాలా. క్రిస్మస్ వచ్చినా, న్యూ ఇయర్ వచ్చినా తగిన వస్త్రములు నీకు ధరించుకోమన్నాడు. పాల్తు ఖర్చులు పెట్టద్దు. హల్లెలూయా. పిల్లలకు చెప్పాలా, అమ్మా మనతో ఎంత అవుతుంది, వాళ్ళు 10,000 డ్రెస్ వేసుకుని నో ప్రాబ్లం, నీకు అంతకన్నా శ్రేష్టమైనది మన దగ్గర ఉన్నప్పుడు ఇస్తాం అని చెప్పాలా. అప్పుడు మీ కుటుంబము దినదినం వర్ధిల్లుతుంది. మీరు ఏం చేస్తారంటే ఆ 5,000ను ఒక 1,000 రూపాయలకే ఇస్తున్న జీవితం మంచిగా అవుతుంది. దేవుని దగ్గర మొరపెట్టండి, మంచి మార్గాలు తెరుస్తాడు. మాట్లాడకండి అమ్మ. హల్లెలూయా. దేవుని దగ్గర మొరపెడితే నీకు అది మార్గం తెరుస్తాడు. మొరపెట్టకుంటే ఏమైపోతుంది? ఇంకా లోకాశల్లో పడిపోతూనే ఉంటావు, ఇక లేవవు. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఎలిజబెత్ జీవితం బయటికి రాని స్థితి ఎందుకున్నా తెలుసా? ఆమె గర్భవతి అయింది. ఇప్పుడు మీ లైఫ్ ఒక రోజు ఏమైతే తెలుసా? బాగా అంత అయినాక ఇళ్ళకల్లా బయటకు వెళ్తావు కదా, ఆడ మూల మీద బండి అనగానే అత్తున్నాడు కథం బంద్ అయి తలుపు అంటారు. కథం ఏ పోసన్నా ఉన్నా, ఓ అయ్యా లేడు ఇప్పుడే బయటకు, నీ కొరకే వేయండి. ఆయన ఇంట్లోనే ఉన్నాడు. ఏ రాజనా, అరే అప్ప నువ్వు అత్తమాన పైన అత్తడు, ఆగు ఒక్క 2 నిళ్ళు తిరిగి రాప మళ్ళీ అత్తాడు. ఏడున్నాయి, ఎక్కడికి వెళ్ళి తొయ్యవలు ఇస్తారు. ఇప్పుడు వెళ్తున్నా బయటికి, బాకీ లేకుంటే అది ఎందుకు తీసుకున్నావు కళ్ళోవే అది అట్టనా నువ్వే అంటావు. మళ్ళా పక్కొని అంటే వదేరా. ఈ బాకీలో పడద్దు, పడితే దేవునికి దూరం అవుతారు. ప్రార్థన ఉంటుంది ఇక బాకీలో పడ్డాక. అక్క ఉంటుందా? బాకీలో పడితే ప్రార్థన ఉండదు. అప్పుడు ఇంటికైతే ప్రార్థన ఉండదు. అప్పుడు ఇంటికైతే మందిరంకి వెళ్ళేవు. వెళ్తావు అమ్మా? అస్సలు వెళ్ళదు. ఇక ఇవన్నిటికి దూరం ఉంటేనే దేవుని దగ్గర ఉంటాడు. ఉన్నంత భోజనం చేయి. కంటోరు బియ్యం తిన్నా సరే, గడక తిన్నా సరే, మిరం తిన్నా సరే. ఒకరోజు నేను ప్రతిరోజు మటన్ తినడానికి కూడా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. నీకు తగ్గింపు ఉండాలా, గుణవంతురాలవై ఉండాలా. ఇంట్లో నీ భర్త చేసిన కష్టాన్ని పోగు చేయాలా, నువ్వు నీ పిల్లల కొరకు పోగు చేయాలా, నీ కుటుంబం కొరకు పోగు చేయాలా. అప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు. భర్తను వేధించద్దు. వాళ్ళు ఫ్రిడ్జ్ కొనుక్కున్నారని, వాళ్ళు చీర కొనుక్కున్నారని, వాళ్ళు ఏదో బంగారం కొనుక్కున్నారని వేధించకు. అప్పు తీసుకొచ్చి ఇస్తాడు నీ బాధకు. ఎందుకు? నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి. ఆ ప్రేమ ఏమైపోతుంది అంటే, వస్తున్నావా వాడు అప్పు వచ్చుడు తెచ్చుడు కదా అంటావు. మళ్ళీ నువ్వు ఆ బాధ నువ్వే పెడతావు. ఎంత మంచి ప్రేమ ఉండండి, ఆ ప్రేమ అంతా దూరం అయిపోతుంది. ఏమొచ్చింది మీ ఇంట్లోకు? వాడు వచ్చి దూరిండు. ఇక అప్ప అనే సైతాన్ గాడు దూరి ఇద్దరు ప్రేమను దూరం చేసిండు. అవి కోరద్దు. మన కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి. దేవుడు అంతకంటే మేలు మీకు ఇస్తాడు. లేని కోరకు అస్సలు కాకండి. హల్లెలూయా. అది కలిస్తే ఏమైపోతుంది అంటే, ఎందుకు ఇస్తాడు ఆయన? ఇయ్యడుగా. ఆయన లేని ఎడికెళ్ళి ఇస్తాడు. కలిస్తే ఉన్న దాంట్లో కలు, అది నీకు ఆశీర్వాదం. ఈరోజు అలా లేరు ప్రజలు. ఏది ఇష్టమైతే అది కొనటానికి బాకి తీసి పల్సర్ బైక్ కావాలి నా కొడుకు, ఆడు తిరుగుతున్నాడు నా కొడుకు అని ఖాళీ ఉంటుంది. నువ్వు అట్లా ఇస్తావంటే బండి లేవట్టే బలం ఉండదు. పల్సర్ బండి. మొన్న ఒకడు పెళ్లి కాడికి వచ్చిండు, బుల్లెట్ బండి వేసుకొని వచ్చిండు. మా కొడుకు అంటే బక్క ఉన్నాడు. నా కొడుకు అంటే కాళ్ళు అందుతలేవు. అయినా డుడ్డు అనుకుంటూ వచ్చిండు. అంకర్ అయిన వాళ్ళు ఇంకొకరు పట్టిండు. 350 కిలోల బండి ఆగుతుందా? వీడు అంత కొడితే 30 కిలోలు లేడు. అవసరం అది? పడితే కాళ్ళు ఇరుగుతాయి. అలాంటి పరిస్థితి పిల్లలకు వేయకండి. అలాంటివి అస్సలు నేర్పించకండి. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి కొనుక్కోబిడ్డ అని చెప్పండి. అది బాగా మంచిది. అవసరమైతే తీసుకోండి, లేకుంటే తీసుకోకండి. ఇది మీ కుటుంబ పరిస్థితుల కొరకు దేవుడు మాట్లాడుతున్నాను. జీవితంలో బలమైన కార్యం జరగాలంటే చూద్దాం మన వాక్యంలోకి. ఇక్కడ అన్న కూడా ఎలా ప్రార్థన చేసిన 1 సమూయేలు 1వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట అంటాడు.
పిల్లల గురించి ఈరోజు దేవుడు ప్రస్తుతంగా మాట్లాడుతున్నాడు మీ కొరకు. మొదటి సమయాలు 1వ అధ్యాయం 7వ వచనం. చేయుచుండగా ఆమె భర్త ఆమె మందిరానికి వెళుతూ ఎవరి కోపం పుట్టింది? అన్నకు. ఈ ఎలుకాన మందిరంకి వస్తున్నాడు. చూడండి ఇక్కడ పరిస్థితులు ఎలా ఉండే. ఈ ముగ్గురు స్త్రీలను మీకు అప్పచెప్తున్నాను ఈరోజు. ఎల్కానా ఏటేట మందిరానికి వెళుతున్నాడు, రోజు రోజు అర్పణలు అర్పిస్తున్నాడు, మంచి భక్తిపరుడుగా ఉంటున్నాడు. అన్న కోపం వస్తుంది. పిల్లలు లేరంటే ఇవన్నీ వేస్తావా? పిల్లలు లేరంటే కుటుంబంలో సమాధానం లేదంటే ఇవన్నీ వేస్తావా అని కోపం వస్తున్నది. ఇప్పుడు ఎవరు పోవాలా? అన్న కూడా పోవాలా. పోతే ఆయన ఆశీర్వదిస్తాడు. కింద చదువు 8వ వచనం. ఆమె నువ్వు ఎందుకు ఏడుస్తున్నావమ్మా? ఎలా ఎందుకు కలుగుతుందమ్మా నీకు అలాంటి విషయాలు? కానా? చాలు. ఏ భర్త అలా చెప్పటం ఉంటారా? ఇప్పుడు చెప్పండి. పిల్లలు లేరా నీకు, ఏడుస్తుంది. నువ్వు మందిరం కోకని భర్తతో మాట్లాడుతుంది. ఆ భర్త ఏమంటుంటే, పిల్లల కంటే అతి శ్రేష్టమైన వాడని నేను నీకున్నాను, నువ్వు నమ్మవా? నీకేం కొలవేస్తున్నానమ్మా? అలా ధైర్యపరిచే భర్త మనకు కావాలండి. హల్లెలూయా. దేని కొరకని ఏడిస్తే ఓదార్చే వ్యక్తే భర్త. తల్లిదండ్రుల తర్వాత ఎవరండి? చిన్నప్పటి నుంచి పెళ్ళేదాకా తల్లిదండ్రులకు చెప్పుకుంటా సమస్యలన్నీ. అటు తర్వాత చెప్పుకోరుగా. ఎవరికి చెప్పుకుంటారు? భర్తనే తండ్రి, భర్తనే తల్లి. లొల్లి అయినా రాత్రి కొంచెం ఏదో అటు ఇటు అయినా కానీ తెల్లారి మళ్ళా మాట్లాడడమే. పక్కింటిలతో మాట్లాడడం కానీ భర్తతో ఖచ్చితంగా మాట్లాడడం. దా తిను సిన అన్నవా లేదా? అన్నారా మీరు వాళ్ళు అన్నట్లు? హల్లెలూయా. మరి పెట్టకుంటే ఎక్కడికి పోతున్నా భర్త పాపం, పక్కతో వాళ్ళు దొక్కుతాడేమో పాపం. అద్దు రా పెడుతున్నా హల్లెలూయా అని పెట్టాలా? ఏం చేస్తాం? ఆయన కూడా ఎన్ని ఏమన్నా బయటకు పోయి బయటకు వచ్చి ఏమే అండినా నువ్వు మాట్లాడకపో, ఏమే అన్నావా? మళ్ళీ ఆయన మాట్లాడతా. అప్పుడు మనసు అంతా కరిగిపోతుంది. ఏ పాపం ఏ దోష లేదు ఆయనకు, ఇక ప్రేమించాలా. ఇప్పుడు ఈ ఎలుకాన ఏం చేసిందంటే ఆమె దగ్గరికి వచ్చి, అమ్మా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? ఈ అన్నం తినడు ఎందుకు పని చేసినావు? నీకే బాధ ఉన్నదే? నీకేం తక్కువ చేసినా? బట్టలున్నాయి, బంగారం ఉన్నదే, ఆస్తి ఉన్నదే, మన కింద పని చేసేవారు ఉన్నారు. నీకేది కావాలంటే అది నేను ఇస్తాను. నువ్వు దేనికి భయపడకో, నేనున్నానమ్మా. పిల్లల కంటే అతి శ్రేష్టముగా నిన్ను చూస్తున్నాను నేను, ఇంకా ఏం కొదవమ్మా అని ఆమెను ధైర్యపరుస్తుంది. అలా ధైర్యపరిచే భర్తను ఇంకా ప్రేమించాలి. హల్లెలూయా. ఏ కొదవ చేయకూడదు. కుటుంబంలో గొడవలు కావద్దంటే ఈ ప్రేమ ఉండాలా. ఏ పనైనా చేయలేక కొన్నిసార్లు అంటారు, ఎప్పుడు తలనొస్తుందని పంటున్నావేమే? అత్త అదే బాధ, మొగుడదే బాధ. ఇక ఎప్పుడు మంచిగా అవుతుంది? ప్రతి డాక్టర్ తీసుకో స్కాన్లు అన్ని వేపించిన అన్ని నార్మల్ రిపోర్ట్లే. నీ నాటకం పని చేయలేక పాపం ఎంత గోస. ఆమెను అర్థం చేసుకొని ఆమెను ఓదార్చి ఆమెను బుజ్జగించితే ఆమె తలనొప్పి అంతా పోతుంది. టెన్షన్ పెట్టినాక ఇంకేమవుతుందమ్మా? తలనొప్పితో లేదు. ఇక ఈ కొద్దిగా వచ్చేది ఇంకా కొద్దిగా వస్తుంది. అలా చెయ్యకూడదు. భర్త కూడా జాబు లేదా, పని ఎక్కడ చేస్తలేడా, ఇంటికి రాగానే వచ్చినవా ఎక్కడిందే లేక అట్లా అనకండి. అయితే అయిపోనియండి, దేవుడు మనకు కార్యం చేస్తాడు. రా ఒకటి దీని ఉన్నదంటే మీరేమున్నద్దా ఎక్కద్దా, ఇక బాధపడకు. ఏదో విధంగా దేవుడు దారాలు తెరుస్తాడంటే ఆయన ఎంత సంతోషంగా ఉంటాడు. కానీ అలా లేరు ఈరోజు. ఇంత చదివినావు నీకు జాబు లేదు, ఇంత మంచిగున్నావు నీకు ఏ పని రాదు,
ఎందుకు చేసుకున్నావు నన్ను అని కోపం. అలా భార్య భర్తల్లో సమాధానం లేక ఎంతో మంది ఉన్నారు. భర్తకేం రాదు, భార్య జాబ్ చేసినా బాధనే. భార్యకేం రాదు, భర్త జాబ్కి అయితే లేట్ వస్తే ఎందుకు లేట్ వచ్చినావు ఆ బాధ, భార్య లేట్ వస్తే ఆ బాధ. మొన్న కరీంనగర్లో హాస్పిటల్లో ఒక సిస్టర్ బాగా బాధపడ్డది పాపం, క్రిస్టియనే. నేను ఆమెతో ఉంటున్నా, మా తమ్ముని చూస్తూ ఉంటుంటే ఆమె వచ్చి, అన్నయ్య అసలు సమాజంలో దేవుడు మనల్ని ఎందుకు ముట్టించింది అనబట్టి. ఏందమ్మా ఏం జరిగిందనంటే, వివాహం కాకముందు నేను రెక్కలతో ఎగిరిన అన్నయ్య అని అంటుంది. ఎలా ఎగిరిందట? రెక్కలతో ఎగిరిన, నా ఇష్టమైనట్టు నేను దిగిన. అంటే ఇష్టమైనటువంటి పాపం చేసినవా అమ్మ అన్న. లేదన్నయ్య, నా డబ్బు నేను మంచిగా ఖర్చు పెట్టుకుంటూ మంచి బ్యాంకులు వేసుకున్నా, జమ చేసుకున్నా, ఒక 2-3 లక్షలు జమ అయినాయి, నాకు మంచి జీవితం నేను జీవించిన. కానీ ఒక రోజు వచ్చింది అన్నయ్య, అదే నా పీడ దినం అయిపోయింది అన్న. ఆరోగ్యం మంచిగా లేదేమో ఎవరికన్నా నేను అనుకున్నా. ఏమైందమ్మా, ఇంట్లో అమ్మ మంచిగా లేదా, నాన్న మంచిగా లేడా అంటే ఏడుతుందమ్మా. నీకు అర్థమైతలేదన్న నా బాధ. ఏమైందమ్మా చెప్పు మరి, ఏమన్నా ఉంటే నేను ప్రేయర్ చేస్తానమ్మా, నేను సేవకుడిని ప్రారంభం చేస్తానన్నా. నువ్వు సేవకుడు నాకు తెలిసని ఎందుకు చెప్తున్నా అంటుంది. అబ్బా నువ్వు ఊసారు నువ్వు అనుకున్నా. అడలేగా అయితే ఆమె చెప్తుంది ఏంటి తెలుసా, నాకు పీడ దినం ఎలా మొదలైందంటే నా పెళ్ళే పీడ దినం అంటుంది. అబ్బర బాబులే, ఎందుకమ్మా ఏం జరిగిందన్నా? ఆయనకి విద్య లేదు, బుద్ధి లేదు, జ్ఞానం లేదు. నా తల్లిదండ్రి ఒప్పించి మేము ఎలుమోళ్ళం, తల్లిదండ్రి మాట వినాలన్నట, విని వాడిని పెళ్లి చేసుకున్నానయ్యా. ఆడ వ్యవసాయమే చేస్తాడు. చెప్పారు నా తల్లిదండ్రి ముందే, నా బిడ్డ జాబ్ చేస్తాం, జాబ్ చెయ్యాలా అన్నారు. ఒప్పుకున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాన్నయ్య, నాకు నాటేసుడు రాదు, కలవోడు రాదు, నాకు ఏ పని రాదు. నేను నెలకు 25,000 రూపాయలు తీసుకుపోయి ఇంటికి ఇస్తున్నాడు, ₹1 సంపాదించాడు, కానీ నన్ను జాబ్ బంద్ చేయమంటున్నాడు. ఇప్పుడు ఏం చేయాలన్నయ్య? ఆ భర్త నాకు ఉండి మంచిదంటవా చెడ్డదంటవా అనవచ్చు. చేసుకున్న దానికి చూసుకుంటే ఏడు చూడవుతుందన్నయ్య అనవచ్చు. ఎంత బాధనో చూడండి ఆమెలో. ఆ భర్త 25,000 తీసుకుపోయి ఆయన చేతికి చూడవుతుంది. నా తల్లిదండ్రుల మీద ఉండగా నేను బ్యాంకులు వేసుకున్నా, నా జమ చేసుకున్న డబ్బంతా వాని దినాలకు ఇచ్చినట్టుంది. హల్లెలూయా. ఎంత ఘోరమైన మాట మాట్లాడిందంటే ఆడు చచ్చిపోనంటుంది. అంటే భర్త అలా వేధించకూడదు భార్యను. వేధించితే మనసులో ఎన్నో ఆలోచించి మానసికంగా కుంగిపోయి నీకు పిల్లల్ని ఇవ్వదు, నీకు తలనొప్పి లేస్తుంది, ఆమెకు టెన్షన్ ఉంటుంది, ఆమె పని కూడా చక్కగా చేయదుగా. ఏమైపోతుందమ్మా? పని అవుతుందిగా. ఇంటికి వస్తేనేమో వేదన, హాస్పిటల్ పోతేనేమో బాధ, డాక్టర్ మాట వినకుంటే బాధ, ఇంటికి వస్తే భర్త మాట వినకుంటే బాధ. ఈ బాధలన్నీ భరించడానికంటే పంక గురేసుకున్నది నయమన్నా అంటుంది ఇక లాస్ట్కు. ఎవడు చంపినట్టు ఆమెను? దేవుడా? లేకుంటే డాక్టర్ చంపిండా? చేసుకున్న భర్తనే చంపినట్టు. ఏమన్నా వస్తుందా? ఏం రాదు. అలా వేధించకండి అని దేవుని వాక్యం తెలుస్తుంది. ఎల్కానా ప్రేమిస్తున్నాడు, నువ్వు ప్రేమించాల భర్తను. రెబెకా ప్రేమిస్తున్నది, అప్పుడు దేవుడు ఆమెను ప్రేమించి గర్భాన్ని ధరించాడు. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను, చాలా ఇక చదువుకుందాం. 1 కొరింథీయులకు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 10వ వచనం. దైవ చిత్తానుసారమైన దుఃఖము మారు మనసును కలుగచేయును, దుఃఖాన్ని పుట్టించును. అయితే చాలు, మరణమును కలుగచేయును. ఏం చేస్తుందటమ్మా? ఈ లోక సంబంధమైన దుఃఖం ఏం చేస్తుందట? మరణింపజేస్తుంది. ఆత్మ సంబంధమైన దుఃఖం ఏం చేస్తుందట?
ఆశీర్వదిస్తుంది. హల్లెలూయా. వర్ధిల్ల చేస్తుంది. ఆత్మ సంబంధమైన ఏంటంటే మోకరించి ప్రార్థన చేయాలి. అయ్యా నువ్వు నా కొరకు మరణించావు, నా కొరకు త్యాగం చేసావు, నా కొరకు తిరిగి లేచినావు, నేనే పాపిని, నేనే తప్పు చేసినా అని నువ్వు ఒప్పుకొని ఏడుస్తే నిన్ను పైకి లేపుతుంది దేవుడు. ఈ లోక సంబంధమైన దుఃఖం ఏం చేస్తుంది? మానసికంగా కుంగ చేసి మరణానికే గురి చేస్తున్నది. ఇప్పుడు ఇది చేసడం అవసరమా? మీరు భర్తను మరణింపయ్యాదు, భార్యను మరణింపయ్యాదు. ఇప్పుడు మీరు ఇద్దరు కలిసి బతుకుతే సంతోషాన్ని అనుభవిస్తారు. అంతేనా ఆలోచిస్తారు. మానసికంగా కుంగిపోవడం దేని వలన? పక్కింటోని వలన, ఎదురింటోని వలన, సమాజం వలన. వీటిని మీరు మానుకోవాలి. అవసరం లేదు వారితోనే. నేను ఒక వ్యక్తి సాక్ష్యం చెప్తాడు. భయంకరమైన స్థితిలో ఉన్నాడు. ఆయన ఏదో బలహీనం వల్ల పడిపోయాడు. అసలు ముఖ్యమైన విషయం ఏం తెలుసా? భార్యకు ఆరోగ్యం మంచిగా లేదు. బోన్ క్యాన్సర్ అట, మొక్కల క్యాన్సర్ వచ్చింది. ఆమె లేవలేని స్థితిలో ఉన్నది, నడుస్తలేదు, పాపం ఏడుస్తున్నది. అయితే భర్త ఏం చేశాడంటే, అమ్మ ఒక 5,000 రూపాయలు ఆడైడ వేసి తీసుకొచ్చినా రేపు తీసుకుపోయి స్కాన్ చేస్తానన్నాడు అని ఆమెకు తయారు పెట్టుకొని పొద్దున వెళ్ళేది ఉన్నది. రాత్రి ఈయనకు నడుము నొప్పి లేచింది, విపరీతమైన నడుము నొప్పిగా. గిట్ట కూడా కదలెత్తలాట, గిట్ట కదలెత్తలాట, పంట అట్లనే వండాల. ఇప్పుడు ఎట్లా అమ్మా వాళ్ళిద్దరు పరిస్థితిగా? అటు ఆమె వన్నది, ఇటీన వన్నది. తెచ్చిన 5,000 కూర్చుంటూ తింటే 3 రోజులకు అయిపోయినాయి. ఏ పని లేదు. ఇక ఇద్దరు పిల్లలు చిన్నవారు, ఏడుస్తున్నాడు. ఇక ఉన్నదాంతా అమ్ముకున్నాడు కానీ మంచిగా అయితే లేరు. ఇద్దరు బో బంద్ చేశారు. ఎక్కడి నుంచి వస్తుంది? ఇక లేదు. ఇక ఇట్లా అయిపోయారు. అయిపోయినాక ఫోన్ చేస్తున్నారు బంధువులకు. ఏం చేస్తున్నారు? ఫోన్ చేస్తున్నారు. పక్కింటి వారికి ఫోన్ చేస్తున్నారు. పండి ఫోన్ లేవడతలేరట. లేకపోతే ఏం అడుగుతారు? వీళ్ళు మాకు సాయం చేయమని అడుగుతారా లేదా? మరి నేను ఇప్పుడు 1000 రూపాయలు ఇస్తే తిరిగి ఎప్పుడు ఇస్తాడో ఏంటి? ఇక వేయినట్టే అని ముందే ఫోన్ లేవడతలేరట వాళ్ళు. రక్త సంబంధంలోకి చేస్తే లేవడతలేరు. పక్కింటిలోని పిలిస్తే తలుపులు బంద్. ఏం కావాలమ్మా వాళ్ళ పరిస్థితిగా? ఇటు అటు అటు ఇటు చూడ 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 దాదాపుగా 2 నెలలు అయిపోయింది. 2 నెలలు అయిపోయినాక ఒక్క తీర్మానం తీసుకున్నారు. ఇక పిల్లలకు మందు పోసి మనం మందు తాగి చచ్చిపోదాం. ఇక అద్దెగా బతికిగా పిల్లలకు మందు వద్దాం, మనం దాగి ఇక్కడే అనుకుని చచ్చిపోదాం. మనకి ఏది అద్దెగా. ఇక లేవలేము, హాస్పిటల్కి పోలేము అని తీర్మానం తీసుకున్నారు. అంతలో ఒక బ్రదరు వారికి చుట్టమే ఆయన వెళ్ళి దర్శించినాడు. దర్శించి మాట్లాడి, ఇచ్చటానికి నా దగ్గర అయితే ఏం లేదు కానీ నేను ఒక వ్యక్తి నంబర్ ఇస్తా, ఆయనకి ప్రార్థన చేస్తాడు, నమ్ము అన్నాడు. ఇవన్నీ చూసినాం. ఇది ఒకటి చూద్దాం. ఒక్కరోజు భక్తి ఏమవుతుంది? ఏమన్నా భూమికి బరువా? సరే అని ఆ వ్యక్తి పాపం వాడు నిలబడి దేవుడు ఆయనను ఆశీర్వదించింది కాక. చాలా మట్టుకు బాగా మందికి ఇలాంటి సాయాలు జరుగుతున్నాయి. ఈ రోజు దేవుడు కార్యం చేస్తున్నాడు. ఇది నిజమైన సాక్ష్యం మీకు చెప్తున్నాను, నమ్మండి. నిన్నటి దినమే. అయితే ఆయన నంబర్ ఇచ్చి ఫోన్ చేసిన తర్వాత నాతో మాట్లాడుతుండగానే ఆయన లైఫ్ లోనికి ఏదో ఏదో తాకుతున్నట్టు అనిపిస్తుందట. హల్లెలూయా. అప్పుడు మాట్లాడి ప్రార్థించాను. ప్రార్థించినాక మంచం మీద నుండి కింద పడిపోయాడు. ఆయన పడిపోయి లెవ్వమంటే లేచాడు. భార్య పడిపోయేది, లేచింది, ఇద్దరు నడవడం జరిగింది. ఇది దేవుని కార్యాలు. హల్లెలూయా. దేవుడు వారి ఇద్దరిని నడిపించాడు. ఏ మందు లేదు, ఏ గోల్ లేదు, ఏ రక్త సంబంధికులు ఆయనను వెంబడించలేదు. కానీ దేవుడు పట్టుకున్నాడు. నిన్నటి దినము వాళ్ళ ఇంట్లో ప్రార్థన జరిగింది. సంతోషంతో ఆనందంతో వారు ఉన్నారు. ఇలాంటి సాయం మీరు కూడా చేయాలి. హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు, సాధ్యమే. కానీ చెప్పకుండా మరణిస్తారు. ఇప్పుడు ఆ వ్యక్తి ఆ కుటుంబాన్ని రక్షించినట్ట, చంపినట్ట?
రక్షించినట్టు. దేవుడు వారితో ఆయన నడిపించి బాగు చేశాడు. ఎందుకంటే మన జీవితంలో మంచి చేయాలి కానీ చెడు చేయొద్దు. ఒక్కళ్ళని ఎప్పుడు నిందించకండి. పనికిరాని వ్యక్తి కానీ ఏదో పొందరా దేవుడు ఒక్కరోజు కాకుండా ఒక్కరోజు నేను దీవిస్తారా బాగు చేస్తారా ఇట్లా ఆశీర్వదించండి. ఖచ్చితంగా మనిషి ఆశీర్వాదం పొందుతాడు. లేకుంటే బాగా ఏడుస్తాడు. ఈ లోక సంబంధమైన ఏడుపు ఏం చేస్తుందట? చంపేస్తుంది. కానీ ఆత్మ సంబంధమైన దుఃఖము ఆశీర్వదిస్తుంది. హల్లెలూయా. ఆశీర్వాదం పొందాలనుకుంటున్నారా? దుఃఖపడాలనుకుంటున్నారా? ఆశీర్వాదం పొందాలా? నమ్మండి. నిద్ర వస్తున్నదా? ఇంకొక 2 మాటలు బాగా మంచిగా ఉన్నాయి, చెప్పాలంటే చెప్తా. చెప్పంటారు? హల్లెలూయా. ఇంకొక 2 మాటలు ఉన్నాయి బాగలేవిగా, ఇప్పుడు చెప్తాను నేను. అయితే 1 కొరింథీయులకు 16వ అధ్యాయము 13వ వచనం. మెలకువగా ఉండుడి, నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారయుండుడి, బలవంతులయుండుడి, అన్నీ ప్రేమతో చేయండి. ఎన్ని అర్థాలు ఉన్నాయండి ఇందులో? ఒక్కొక్క వచనం చూస్తాడు. మొట్టమొదటి ఏం చేయాలట? మెలకువగా ఉండాలి. ఎన్ని ఉండాలమ్మా? విశ్వాసములో పడిపోకూడదు. ఎంతమంది ఏం చెప్పినా పడిపోకూడదు. నీ విశ్వాసము నిన్ను బాగుపరచును, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును, నీ విశ్వాసము నిన్ను మంచి మార్గంలో నడిపించును. నువ్వు నడిపించబడాలంటే విశ్వాసం కోల్పోకూడదు. కానీ సత్యమే మాట్లాడాలి. సత్యాన్ని అనుసరించాలంటే సత్యమునే మాట్లాడాలి. నీ నోటి నుండి వచ్చే మాట సత్యంగా ఉండాలి. అవునంటే అవును, కాదంటే కాదు. ఒక్క అబద్ధం ఆడితే ఏమైపోతా అంటే దాని వెనక 99 అబద్ధాలు అయితే ఆడ. అది అవసరమా? ఆ అబద్ధాలు ఆడకూడదు మన నోటితో. సత్యమును అనుసరించి నడవాలా, సత్యానుసారంగా జీవించాలా. అప్పుడు దేవుడు అంటున్నాడు నువ్వు మంచి మార్గంలో నడవాలి. హల్లెలూయా. ఇంకొక మాట, ఒక్క నిమిషం. ఎలా ఉండాలట? పౌరుషము గల. ఎప్పుడు పౌరుషం కావాలో చెప్పండి. ఎదుటి వారు ఏం చర్చుకోదామన్నా బుద్ధి ఉందా? ఏం కలుగుతుంది నీకు? ఉండు అన్నాడు అనుకో, నా దేవుడు గొప్పవాడు రైట్, నువ్వు నాకు చెప్పేది అనే బలం నీకు ఉండాలి. పౌరుషం కలిగి ఉండాలి. చదువుతాను కోదు. ఏం చదువుతావు? మీ డాడీకి చెప్ప. మీ డాడీ అంత చదివిండా, నువ్వు చదువుతావా? మీ అయ్యంత బాగా చదివిండా? బాగా చదువుతున్నారు చాలా. ఇంకా నా చదువుతా లాగైతే ఇంకో ఇంటికి పోతారు మీరు. అట్లనే వారు ఉండరా? ఏమైతుంది? ఆమె తెలివంతా గంగా మూస్తుంది. హల్లెలూయా. ఏం చేయాలి అప్పుడు? నీ వాళ్ళు మాకు చెప్పారే, ఏమన్నా నువ్వు స్కూల్కి డబ్బులు ఇస్తున్నావా? మేము చదువుతామో అనాలా? దాన్ని ఏమంటారు? పౌరుషం. హల్లెలూయా. ఒకవేళ నీ భర్తను ఎవరైనా నిందించారా, ఆయన మంచివాడు కదమ్మా, తాగుతున్నాడు, ఆమెతో నీతో మాట్లాడుతున్నాడు, బయట ప్రపంచం నీకు తెలది అని ఒక అమ్మ చిన్నతో చెప్పింది అనుకో, అలా ఇంట్లో ఇళ్ళు పెట్టుతున్నావు బుద్ధి లేదు అని అన్నావు అనుకో, నోరు మూసుకొని పోతుంది. అట్లమ్మా నువ్వు చూసుకో. మీరు రాగానే లేట్ వచ్చినావు కదా, పోయినావా దాని దగ్గరికి? చూసినవా నువ్వు? వాడికి 2 జరుగుతాడు. చూసినవా నువ్వు? వాడు వెయ్యం లేదు. ఆశ సరిచినాక ఇప్పుడు ఆమె వచ్చి ఏం చెప్పింది? ప్రేమతో ఉన్నారు, ఒకరికొకరు మంచిగా బోధన పెట్టుకున్నారు రాత్రి. ఆ ప్రేమ ఎక్కడికైందమ్మా? ఒక్కటి దర్శనం తీసి బొడ్డిని పని చేసుకోతారు దాని దగ్గరికి వెళ్ళి తలకాయ లేదు అన్నది అనుకో. ఇప్పుడు ఏమవుతుంది? ఇంట్లో వాళ్ళు పెట్టారు స్విచ్, పక్కింటి తెచ్చి మీరు సంతోషంగా ఉండటం దానికి ఇష్టం లేదు. దయ్యం అందులో వచ్చి ఏం నీ మాట ఉంటుంది, నేను దాంట్లో కొత్త నువ్వో అంటుంది. అది నువ్వో ముసలావా, ఆమె గట్టినే ఉంటుంది. నువ్వో పొద్దున్న దాకా తిరుగుతున్నా అనుకో, అంతే నేను చూసుకుంటే తర్వాత లెక్క. ఓ మనవరాలు, ఓ పిల్ల ఇట్లా నీ మగవాడు ఎట్లేడు, 3 రోజులు ఆపుతలేడు, కట్టం ఆలోచన వాడే. అబ్బర్ బాప్రే, నిజమేనా? పచ్చని జీవితం, విడాకులు కథం. అలా జరగకూడదంటే ఏం చేయాలా?
నా భర్త మీద నాకు విశ్వాసం ఉంది. నువ్వు ఎవరు చెప్పేది? నా కళ్ళతో చూసేదాకా నేను నమ్మను. ఏం కావాలా? పౌరుషం. హల్లెలూయా. పౌరుషం ఉంటే అన్ని జయించగలుగుతావు. దేవుని వాక్యం చెప్తుంది, నేను చెప్తున్నానా? పౌరుషం ఉండాలా. భర్తకు కూడా తిరిగి 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 వస్తారు. ఎవడన్నా ఏదన్నా చెప్పిండు అనుకో, అది ఏం చేయాలి? బ్రదర్, ఒరే నీ మాటినను నా భార్య నేను కళ్ళ పని చూసేదాకా ఈయన అని చెప్పాలా? వింటున్నారా బ్రదర్? అలాగా ధైర్యంగా ఉండండి. పౌరుషం కావాలా? హల్లెలూయా. ఇంకా చదవండి, ఇంకొక మాట. బలవంతులై ఉండండి, అన్నీ ప్రేమతో చేయండి. హల్లెలూయా. భార్య భర్తలు ప్రేమతో కలిసి చేయండి. పచ్చని కుటుంబంగా మారిపోతుంది. ఒక తోట పచ్చగా ఎట్లా పెరుగుతుందో అలా మీ కుటుంబాలు అయిపోతాయి. హల్లెలూయా. అలా కావాలని ఎంతమంది కోరుతున్నారు ఈరోజు? హల్లెలూయా. మీ పిల్లల కుటుంబాలు అలాగ ఉండాలా, మీ కుటుంబాలు అలాగ ఉండాలా, మీ జీవితంలో ఆశీర్వాదాలు ఉండాలా, మీ జీవితంలో మేళ్ళు ఉండాలా, మంచి బ్లెస్సింగ్ ఉండాలా అని ప్రతిరోజు ప్రార్థన చేయండి. ఇంకొక మాట ఉన్నది చెప్తాను లాస్ట్. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 14వ వచనం. ఇది లాస్ట్ మీతో మాట్లాడుతున్నాను. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 14వ వచనం చదవండి. వారికి ఎట్లు ప్రార్థన చేయుదును, వినని వారిని ఎట్లా విశ్వసిస్తును, ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లా విందురు. హల్లెలూయా. ఇంత చెప్పినా మీకు విశ్వాసం లేకుండా నేను చెప్పిన బోధ అంతేనా కదా? అన్న చెప్పింది నిజంగానా? ఏదో 2 నెలలకు ఒకసారి వచ్చింది, ఏదో వెళ్ళిపోయింది అట్లా అనుకున్నారు అనుకో, ఇదంతా వేస్ట్. ఇది సత్యం అని నమ్మితే నేను చెప్పిన దానికి ఫలితం ఉన్నది. అంతే ఉంది కదమ్మా. మళ్ళీ కదా ఇప్పుడు ఒక్కొక్క మాట. వారు విశ్వసింపని వారికి నేను ఎట్లా ప్రార్థన చేయాలి మీకు? ఎందుకంటున్నాడు ఈ మాట? విశ్వాసం లేకుండా ప్రార్థన చేస్తే ఫాయిదా లేదు. దేవుడు గుడ్డంగా ఇవ్వడు. ప్రార్థన చేసి 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 ఆయన చెప్పిన మాట వినకుండా వెళ్ళిపోతే మీకు ఆశీర్వాదం లేదు. ఆయన జవాబు వచ్చేదాకా కూడా మీరు వెయిట్ చేయాలా. నిన్న కూడా ఈ మాట చెప్పాను నేను. హల్లెలూయా. ఫోన్ చేస్తే ఏం చేస్తాము? హలో వినబడది, హలో వినబడది, హలో వినత్తుందా? వినత్తుంది. చెప్పు ఏమైంది అని చెప్తాడు. అప్పుడు ఇక నువ్వు వినుకుంటూ పోతావు. ఇక లేదనుకో, నువ్వు ఫోన్ చేసినావు హలో అని, అది హలో అనగానే ఇగో ఇక్కడ నుంచి అడ్బందే, ఇక్కడ నుంచి చేపలదే, ఇక్కడ నుంచి అంగూరుదే, ఇంటికాడ పిల్లలు ఏడుతున్నారు జల్దిరా అని ఫోన్ పెట్టేసినావు. ఆయన ఏం చేస్తాడు? ఏం చెప్పింది, ఏం కాట, నా దగ్గర పైసలు ఉన్నాయా లేవా, నేను ఏం దిక్టే తేవాలా ఆలోచిస్తాడా లేదా? ఆయన నుండి కూడా వినాలి కదా నువ్వు. వినకుంటే పాయదలేదు. ఇప్పుడు ప్రార్థన చేసి మోకాళ్ళు అంపి ప్రార్థన చేసినావు, నీ బాధలన్నీ వేసేదా చెప్పుకున్నావు. నా మోడీలు ఉన్నాడయ్యా, నా పిల్లలు ఇలా బతుకుతున్నారయ్యా, మాకు పని లేదయ్యా, ఈ రోగం మమ్మల్ని ఇస్తలేదయ్యా, ఈ హాస్పిటల్లో పెట్టి పెట్టి భరిస్తలేమయ్యా అని అన్ని బాధలు వేసేది చెప్పుకున్నావు. యేసు నామములో ఆమేన్ అన్నావు. దేవుని స్వరం విన్నవా? విన్నట్టుందా? నాతో మాట్లాడంలో దేవుడు, నేను ఇంత గట్టిగా దేవుడికి ప్రార్థన చేసిన ఏం ఫాయిదా ఉన్నది? ఆయన కొద్దిగా ఆగాల చెప్పేదాకా. ఏం కావాలి బిడ్డ, ఎందుకు ఏడుస్తున్నావు బిడ్డ, నీ బాధ ఏంటిది బిడ్డ, నేను నీతో ఉన్నా, భయపడకు 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 అన్ని పక్క పొందుంటాడు. ముందు ఆయన పిలుచుకోవాలా. అప్పటికితో ఏం చేస్తారమ్మా మనం? ఇప్పుడు మీతో ఉదాహరణ ఇది చాలు, ఇప్పుడు ముగిస్తున్నా. ఒక సావుకారు దగ్గరకు అప్పు అడిగితే ఏమనంటే, ఇప్పుడు అమ్మున్నది, అమ్మ ఒక 10,000 జల్దీ జల్దీ అంటే ఇప్పుడు లేవు అంటారా లేదా? అంటారా లేదా? 10,000 ఇగో అనితుడా? అమ్మ నువ్వు బాగా మంచిగా
బా, ఎంత అన్ని పేరు వీళ్ళందరూ తెలుసమ్మా. ఆ బిడ్డ అంత మంచిదే, కానీ ఒక్క పని పడ్డాదమ్మా. ఏంటిది బిడ్డ నీ ఖర్చులో బాగైంది, నేను దృష్టిలో చెప్పాను. ఒక్క 10,000 కావాలి. సరే బిడ్డ ఎప్పుడు ఇస్తావు మరి? నా కొడుకు నా కోడలు వెళ్ళియకు, నేను నీకు ఇస్తా. మళ్ళీ తీసుకొచ్చి బిడ్డ అని ఇస్తుంది. ఏం చేసినావు మొట్టమొదట? ఏం చేసిర్రు చెప్పాలమ్మా, ఏం చేసిర్రు? అప్పాడేటప్పుడు ప్రేమించాల సావుకారుని, అయితే అప్పిస్తాడు. దేవుని ఏం చేయాలా? ముందు ప్రేమతో వదిలాలా. అయ్యా నువ్వు లేకుంటే అస్సలు నడదయ్యా, నువ్వు నా ఇంట్లో అడుగు పెట్టకుండా అస్సలు బ్రతకలేమయ్యా, నువ్వు రా, దయతో రా. నేను నీ బిడ్డని కదా తండ్రి, ఈ భూమి మీద నన్ను పుట్టించినావు కదా నా తల్లి గర్భంలో నుండి, మరి నా బతుకంతా నీకు తెలిసే కదనయ్యా, ఎందుకయ్యా ఈ సమస్యలు మాకు, నువ్వు ఉంటే మాకు అంతే చాలయ్యా, ఏం అక్కర్లేదు అని పిలిస్తే నా బిడ్డ పిలుస్తుంది. ఏం కావాలి బిడ్డ? బావా మా దోసానే. అప్పుడు చెప్పాలా పరిస్థితిలో, అప్పుడు పరిస్థితులు చెప్పాలి. ఏమని? నేను నువ్వు చెప్పినట్టే ఇంత తండ్రి అనాల, ముందు నేను నీ అడుగు జాడలో నడుస్తా తండ్రి అనాల, నువ్వు ఒప్పుకోవాలా, తీర్మానం తీసుకోవాలా. ఏమన్నాడు? సమాధానముతో ఈ కార్యాలన్నిటినీ చేయండి. హల్లెలూయా. సమాధానముతో కార్యాలు చేయాల, సమాధానంతో దేవునితో మాట్లాడాల, మాట్లాడి అప్పుడు మొదలు పెట్టాల. తండ్రి ఈ బాధలో ఉన్నది, నా భర్త ఆరోగ్యం మంచిలేదు, నా పిల్లలు చదువుతలేరు, నా పిల్లల పరిస్థితిలో ఉన్నది, వివాహం అయితే లేదు, ఇవన్నీ చెప్పుకుంటే అప్పుడు చెప్తాడు దేవుడు, వినిపిస్తా భయపడకో అని. అప్పుడు వచ్చి మాట్లాడతాడు. ఎట్లా మాట్లాడతాడు మళ్ళీ తెలుసా? ఏదో ఒక కళ పడుతుంది నీకు, ఆ కళ ద్వారాన్నా, లేకుంటే దేవుడు వాక్యం ద్వారాన్నా, మీరు చదువుతున్న వాక్యం ద్వారానన్నా దేవుడు మాట్లాడినప్పుడు దాన్ని నమ్మాలా. కళలు ఆనాటి కాలంలో నమ్మారు, ఆనాటి కాలం ఏంది, ఇప్పుడు రెగ్యులర్గా 3 రోజులే ఆ వాక్యం నేను, అంతే కదా. ఏసేపు సపన మందు దూత వచ్చెను, ఏమన్నదమ్మా? నీ భార్యను మరియను చేర్చుకున్నటకు నువ్వు చింతింపకూడదు, నువ్వు ఆమెను చేర్చుకో. ఏం చెప్పింది? సపన మంది చెప్పింది కదా, ఎదురుగా నిల్చున్నప్పుడు చెప్పిందా? కలవడ్డది ఆయనకు. ఆ కల భావాలను చూసుకొని మరియ దగ్గరికి వెళ్ళి చేతుల చెయ్యేసి, పా నేనున్న నీకెందుకు బాధ, యేసయ్యని లోకానికి తీసుకొద్దాం. హల్లెలూయా. ఆ ధైర్యం మీకు ఉండాలా. దేవుడు కూడా అదే చేస్తాడు మీ జీవితంలో. బిడ్డ భయపడకు, నీకేం కావాలో నేను తీరుస్తా పా అంటాడు. మంచి మార్గం తెరుస్తాడు. నీకు అనారోగ్యంగా ఉన్నదా, ఆరోగ్యం ఇచ్చి మంచి పని ఇస్తాడు. అప్పుడు నువ్వు ఆశీర్వాదం పొందవా? జ్వరం నుండి విడుదలై పని చేస్తావు, శరీర బలహీనత నుండి విడుదలై పని చేస్తావు, అది ఆశీర్వాదకరంగా నీకు మారుతుంది. దేవుడు ఖచ్చితంగా ఈ దీవెనలన్నీ ఈ 2025లో మీ జీవితంలో జరిగించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.